ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. నీ జీవితంలో ఎక్కడ మిగిలిపోయిన చిన్న ఆచారం, డబ్బులు కింద పడితే మొక్కుతున్నావా అంటే నువ్వేమని నమ్ముతున్నావు? డబ్బుల్ని ధనలక్ష్మి, ధనలక్ష్మి దేవుడు కాదు నీకు ధనం ఇచ్చేది. నువ్వు మొక్కుతున్నావు. ఇంట్లో నుంచి బయటికి వెళ్తే నీకు ఒకళ్ళు ఎదురు రావాలి అంటే నువ్వు శకునాలని నమ్ముతున్నావు. పిల్లరిస్తే, బల్లరిస్తే, కుక్కరిస్తే ఏది ఎదురు వచ్చినా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతావు. ఆచారాలు నీలో ఇంకా మిగిలి ఉన్నాయి. లైట్ వేస్తే చేయి ముద్దు పెట్టుకుంటారు కొంతమంది. సత్యం చెబుతున్నారు, లైట్ వేశారు, సత్యం చెబుతున్నాను, అలా కోస్తున్నారు, సత్యం చెబుతున్నా అంటుంటారు. అంటే నువ్వు దేవుని మీద నమ్మకం లేదు నీకు. నీ జీవితంలో ఇంకా ఎక్కడో ఆచారాలు మిగిలిపోయినాయి. ఆ ఆచారాలను ఇప్పుడు నువ్వు ఎక్కడ చంపేయాలి? దేవునికి మహిమ రావాలని జీవితంలో అంటే కీషోను వాగు దగ్గరికి రా. కీషోను వాగు దగ్గర ఏలియా బయలు ప్రవక్తలను చంపి దేవునికి మహిమ తీసుకొచ్చాడు. ఆ రీతిగా నీ జీవితంలో ఉన్న ఆచారాలన్నిటిని నీవు విడిచిపెట్టి వదిలిపెట్టి దేవునికి మహిమకరముగా బ్రతకాలి. మరొక వాగుని గురించి చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. యాజకులు దేవాలయమును పరిశుద్ధపరచుటకై, పవిత్రపరచుట కొరకై లోపలికి వెళ్ళి యెహోవా మందిరములో హిజ్కియా గారి కాలంలో జరిగినటువంటి వృత్తాంతాన్ని మనం చదువుతున్నాం. రాజైన హిజ్కియా గారు అతి చిన్న వయసులో రాజయ్యాడు. రాజైన వెంటనే ఆయన పని పూనుకున్నాడు. ఏం పని అంటే దేవాలయము అపవిత్రపరచబడిందని ఆయనకి తెలిసింది. దేవాలయంలో ఉన్నటువంటి నిషిద్ధమైనటువంటి వస్తువులు, దేవాలయంలో బలిపీఠం మీద నిషిద్ధమైనటువంటి వాటిని బలిచ్చారు దేవునికి. దేవుని పరిశుద్ధ స్థలములో, అతి పరిశుద్ధ స్థలములో బలిపీఠమును అపవిత్రపరిచారు. యాజకులుండే స్థలమును అపవిత్రపరిచారు. నిషిద్ధమైనటువంటి వస్తువులన్నిటినీ తీసుకొని వచ్చారు. ఇప్పుడు హిజ్కియా గారికి తెలిసింది. ఆయన రాజు అవ్వగానే వెంటనే సింహాసనం మీద కూర్చొని రాజ్యపాలన చేయకుండా సరాసరి ఆయన ఎక్కడికి వెళ్ళాడంట? దేవాలయమునకు వెళ్ళాడు. హిజ్కియా చేసిన పని అదే. రాజుగా ఆయన ఎన్నిక కాగానే రాజ్య పరిపాలన చేయటం కాదు ముఖ్యం. దేవాలయం అపవిత్రపరచబడిందని దేవాలయం దగ్గరికి వెళ్ళి, లోపలికి వెళ్ళి నిషిద్ధమైనటువంటి వస్తువులన్నిటినీ మూటగట్టి బయటికి తీసుకొచ్చి లేవీలకు అప్పగించాడు. లేవీలు మీరు వెళ్ళండి, మీరు చేయవలసిన పని మీరు చేయండి. ఎవరు చేయాల్సిన పని వారు ఖచ్చితంగా చేయాలి. దేవాలయంలో ఎవరు చేసే పని వారికి దేవుడు అప్పగించాడు. పాట పాడేవారు పాట పాడాలి, ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేయాలి, పరిచర్య చేసేవాళ్ళు పరిచర్య చేయాలి, ప్రసంగాలు చేసేవాళ్ళు ప్రసంగం చేయాలి, వడ్డించేవాళ్ళు వడ్డించాలి, తినేవాళ్ళు తినాలి. అన్ని పనులు ఒక్కలే కాదు, అందరికీ పంచబడ్డాయి పనులు. ఇప్పుడు లేవీలు వారికి వారు ప్రత్యేకించబడిన వారు. దేవుని పనిని చేయడానికి లేవీ గోత్రాన్ని ఎన్నుకున్నాడు. లేవీలు ఉన్నారు అక్కడ. వారందరిని పిలిచాడు హిజ్కియా, రండి, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి, ముందు పవిత్రపరచుకోండి, పవిత్ర స్నానం చేయండి, దేవాలయంలోనికి వెళ్ళండి, నిషిద్ధమైనటువంటి వస్తువులు అన్నిటిని తీసుకురండి. తీసుకొచ్చి ఎక్కడేమన్నాడు? ఇప్పుడు కిద్రోను వాగులో వేయమన్నాడు. యెరూషలేము దేవాలయం అనుకో ఎదురు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ కిద్రోను వాగు పరమట నుంచి ఉత్తరము నుండి దక్షిణమునకు ప్రవహించే కిద్రోను వాగు అది. ఆ కిద్రోను వాగు అందరూ వినండి, దేవుని స్తోత్రం చెప్పండి. కొంతమంది తలంచే దేవుని అనేది అంటున్నారు. నాకెళ్ళి చూడమన్నప్పుడు చూడాలి, అంతే. నాకెళ్ళి చూస్తా దేవుని స్తోత్రం చెప్పాలి. యెరూషలేములో ఉన్నటువంటి పారిశుద్ధ్యం అంతా, యెరూషలేములో ఉన్నంత మురికంతా, యెరూషలేము ప్రజలు వాడుతున్నటువంటి మురికి సమస్తము ఈ కిద్రోను వాగులోనికి ప్రవహిస్తాయి.
యెరూషలేములో నుండి పైపుల ద్వారా ఆ మురికి నీరంతా కిద్రోనులోనికి ప్రవహిస్తుంది. కిద్రోను అంటే మురికి వాగు. అంత మాత్రమే కాదు, యెరూషలేము దేవాలయములో వధించిన బలి పశువు యొక్క నిషిద్ధమైనటువంటిది కలేజా అంతా శుభ్రం చేసి లేవీలు దానిని బొచ్చులో ఎత్తుకొని తీసుకొచ్చి కిద్రోను వాగులో కలిపేస్తారు. మురికి వాగు అది. ఆ వాగులో ఈ నిషిద్ధమైనటువంటి వస్తువులన్నిటినీ అందులో పడవేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితంలో ఈ కిద్రోను వాగు వంటి గుణలక్షణములు ఉన్నాయా? పరిశుద్ధపరచబడవలసిన దేవాలయముగా నీవు ఉండాలి. దేవుడు నిన్ను ఒక దేవాలయముగా చేశాడు. నీ హృదయం ఒక దేవాలయం. ఆ దేవాలయంలో దేవుని ప్రతిష్ఠించు, పవిత్రపరచుకో. ఇప్పుడు నీ దేవాలయం పాడైపోయిందా? దేవాలయంలో నిషిద్ధ వస్తువులు చేరినయా? ఆలోచన, నీ తలంపులు, ఊహలు, ఉద్దేశాలు, మాటలు, క్రియలు ఏ నిషిద్ధ వస్తువులు ఉన్నాయో వాటన్నిటిని ఇప్పుడు మనము బయటికి పారవేయాలి. మొదటగా మనం ప్రతిష్ఠించుకోవాలి. ప్రభువా, ఇప్పటి నుండి ఒక పాట మధ్యకాలంలో పాడబడాం. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోశానయ్యా నీ కోసం నన్ను చూశావని, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా, ఏం చేశానయ్యా నీ కోసం బ్రతుకునిచ్చావని, అందులో ఒక వచనం ఉంది, కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీ కోసమే కష్టపడతానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలోనే వాడేస్తానయ్యా, ఎప్పటికైనా నీ కోసమే కష్టపడతానయ్యా. ఎప్పటికైనా అంటే ఇప్పటిదాకా ఎలా ఉన్నానో ఇప్పటి నుండి ఒక నూతనమైనటువంటి తీర్మానం ప్రతిష్ఠించుకోవడం, మనల్ని మనమే దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవడం. ప్రమాణ జీవితంలో ఉన్నటువంటి నిషిద్ధమైనటువంటి సమస్తమును నేను తీసివేస్తున్నాను. ఇప్పటి నుండి ఎప్పటికైనా ఎప్పటిదాకా నీ కొరకు నేను కష్టపడాలా, నా కోసమే నేను కష్టపడ్డా, నా కోసమే నేను ప్రయాసపడ్డా, ఒక ఆత్మను కూడా నీ కొరకు రక్షించాలా, ఒక గంట, ఒక పూట, ఒక రోజు నీ కొరకు నేను పని చేయలేకపోయాను. ఇప్పటి నుంచి నీ కొరకు నేను కష్టపడతానయ్యా, కష్టపడతాను. ఇప్పటి నుంచి నేను నీ కొరకు కష్టపడతా. కొన్ని ఆత్మలు నీ వద్దకు తీసుకొని వస్తా, కొంతవరకన్నా నీ సన్నిధానంలో పని చేస్తా. దేవుని పని కొరకు మనం ప్రేరేపించబడాలి. దేవుని పని చేయాలని ప్రేరేపించబడాలి. దేవుని కోసం ఎన్ని గంటలు పని చేసావు? దేవుని కొరకు ఎప్పుడు సంపాదించుకోవద్దంట్లా. నువ్వు పని చేయకపోతే, కష్టపడకపోతే కుటుంబం జరగదు. చెయ్యి, కానీ నెలలో ఒక్క రోజైనా దేవుని కొరకు కష్టపడవా? నెలలో ఒక్క శనివారం అన్నా దేవుని కోసం ఒక్క గంటన్నా పని చేయవా? చేయరా? ఎప్పుడు చేస్తారు? ఇవాళ చెప్పగా టీషర్ట్ శనివారం ముందే వచ్చి మేము వెళ్తున్నాం, మేము తెల్లవారుజామున ఊడిపోతారు. ఇంక తర్వాత ఒక తీర్మానం ఉండాలా. ఏం చేశానయ్యా నీ కోసం? ఏం చేశావు దేవుని కోసం? దేవుడు ఎంతో చేశాడు నీ కోసం. ఎంత చేశాడో జ్ఞాపకం చేసుకో. పనికి రాని పాపివైన నీ కొరకు పరమును విడిచాడు. పరిశుద్ధుడై ఉండి పాపివైన నీ కొరకు భూలోకానికి వచ్చాడు. ఎవరు ప్రేమించలేరు. మన కన్నవారు, కట్టుకున్నవారు, కడుపును పుట్టినవారు, తోడబుట్టినవారు, స్నేహితులు ఎవరు మనల్ని చూసి తల పక్కకు తిప్పుకొని పోతుంటే మనల్ని ప్రేమించాడు దేవుడు. మనల్ని ప్రేమించాడు. ఈరోజు నీవు ఎంత నీట్గా ఉన్నావంటే, అసలు ఎంత క్లాస్గా ఉన్నావంటే, ఎంత ఔశ్వర్యంగా ఉన్నావంటే ఇదంతా నీ బాహుబలం అనుకుంటున్నావు కదా. నా సామర్థ్యాన్ని బట్టి నేను సంపాదించుకున్నాను అనుకుంటున్నావు ఏమో. కాదు, దేవుని ఉచితమైన కృప చేతనే మనం పొందుకున్నాం. దేవునికి స్తోత్రం. ఉచితమైన కృప. ఏ యోగ్యత లేదండి నాకు,
ఏ యోగ్యత లేకపోయినా ప్రేమించాడు దేవుడు. నిత్య నరకాగ్నికి వెళ్ళవలసిన వాడిని దేవుడు ప్రేమించాడు. కనుకనే ఒక ప్రతిష్ఠిత కావాలి, ప్రతిష్ఠించుకోవాలి, ప్రత్యేకత కావాలి. కిద్రోను వాగు దగ్గర వారందరూ నిషిద్ధమైన వస్తువులను అందులో వేశారు, దేవాలయం ప్రతిష్ఠించారు, పవిత్రపరిచారు దేవాలయమును. అలాగనే సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనంలో దావీదు అబ్షాలోము దగ్గర నుండి పారిపోతే కిద్రోనును దాటాడు. ఈ మురికి వాగును దాటి వెళ్ళి తలదాచుకున్నాడు, ప్రాణాలను కాపాడుకున్నాడు. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 36వ వచనంలో తన కుమారుడైనటువంటి సొలొమోనును పిలిచి, సొలొమోనా, లోకలందరూ పోవలసిన మార్గమును నేను వెళుతున్నాను. ఇదిగో నీవు దేవుని ఎడల యథార్థమైనటువంటి భక్తి కలిగి నీవు దేవునికి చదవండి, ధైర్యము తెచ్చుకో, నిబ్బరము కలిగి ఉండు. నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దాని అంతటిలో కాపాడి నమ్మకంగా ఉండి ఎలాగూ చెయ్యి అని చెబుతూ కొంతమంది మనుషులను గురించి చెప్పాడు ఆయన. బర్జిల్లా ఈ యొక్క కుమారులను గురించి చెప్పాడు, వాళ్ళకి నువ్వు సహాయం చేయి. షిమి అనేటువంటి వాడు 2వ అధ్యాయం 36వ వచనంలో షిమి అనేటువంటి వాడు నాకు చాలా ద్రోహం చేశాడు. నేను వెళుతూ ఉండగా, అబ్షాలోము నన్ను తరిమితే నేను వెళుతూ ఉండగా నా వెంట వచ్చి నా మీద దుమ్ము పోసి నన్ను శపించాడు. అక్కడ నీవు షిమీని బట్టి నీవు చాలా జాగ్రత్తగా ఉండు, అతనిని వదిలిపెట్టొద్దు, నాకు కీడు చేశాడంటే ఇప్పుడు సొలొమోను అంటున్నాడు, షిమీ నువ్వు నా తండ్రికి చేసిన ద్రోహం చాలా పెద్దది, అయినా నా తండ్రి నిన్ను క్షమించాడు, నేను కూడా నిన్ను క్షమిస్తున్నా. ఏ సమయంలోనైనా నీవు కిద్రోనును దాటావా నీవు నిశ్చయముగా మరణిస్తావు, ఇక నీ ప్రాణం ఉండదు. రాజు మాట ధిక్కరించాడు. షిమి అనేటువంటి వాడు ఏం చేశాడో తెలుసా, కిద్రోనును దాటాడు. సొలొమోను ఆ దినమున ఆయన చంపేశాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే యేసు ప్రభువారు శిలువ మీదకి వెళ్ళే సమయంలో ఆయన తన శిష్యులను వెంటబెట్టుకొని కిద్రోనును దాటాను అని మనం చదువుతాం. ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కిద్రోను వాగు దాటారు. యేసు ప్రభువారు దావీదు గారు తలదాల్చుకున్నారు కిద్రోను దాటి. షిమి కిద్రోను దాటి చంపబడ్డాడు. యేసు ప్రభువారు కిద్రోను దాటి గెత్సెమనే తోటలోనికి వెళ్ళాడు. తనను తాను తండ్రికి అప్పగించుకున్నాడు. చెమట రక్తధారగా కట్టే వరకు ప్రార్థన చేశాడు. పరిశుద్ధాత్మ చేత బలపరచబడ్డాడు, ధైర్యపరచబడ్డాడు. తండ్రి నేను కొంచెం శరీరం బలహీనంగా ఉందంటే దేవుడు బలపరిచాడు. నీవి కార్యములు చేయాల్సిందే అంటే నీ చిత్తమే సిద్ధించుగాక అన్నాడు. ధైర్యముగా ఇప్పుడు మరలా కిద్రోను దాటి పరిశుద్ధ పట్టణంలోనికి వచ్చి ఆ గొల్గొతా కొండ మీద తన ప్రాణమును పెట్టాడు. దేవునికి స్తోత్రం. మానవ పాప పరిహారార్థమై యేసు ప్రభు గొల్గొతా గిరి మీద ఆయన తన ప్రాణమును పెట్టి మానవునికి రక్షణ కలిగించాడు. ఇప్పుడు కిద్రోను వాగు మురికి వాగే. కిద్రోను పారిశుద్ధపు కార్మికులు చెత్తంతా వేసేదే, అది మురికిని తీసుకొని వెళ్ళేదే. కానీ అది దాటిన తర్వాతే గెత్సెమనే వనం ఉంది. పశ్చాత్తాపపడి నలగగొట్టుకొని ఆ పశ్చాత్తాపపు వనము అక్కడ ఉంది. అక్కడే ప్రభు పశ్చాత్తాపడ్డాడు. కిద్రోను వాగులాగా నీ జీవితంలో మురికి ప్రవహిస్తుందా? దేవునికి అసహ్యమైనది ఏదైనా దేవాలయముగా ఉండవలసిన హృదయంలో నిషిద్ధమైనది ఉంటే దానిని తీసి పారవేసి గెత్సెమనే తోటలాగా నీవు ఇప్పుడు అక్కడికి వచ్చి నలగొట్టుకొని నిన్ను నీవే ప్రభువుకు ప్రతిష్ఠించుకో. అప్పుడు నీవు రక్షించబడతావు. యేసుక్రీస్తు ప్రభు శిలువలో తన ప్రాణమును పెట్టి రక్తమును చిందించాడు. దాని ద్వారా ఇప్పుడు కిద్రోను దాటినటువంటి ప్రభువు బలియాగము ద్వారా రక్షణ కలిగించాడు. ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనం. 4 వాగులను గురించి చెప్పాం. చాలా వాగులు ఉన్నాయి. చదవండి. యాకోబు ఒక్కడ మిగిలిపోయెను.
పై వచనాలు చదవండి. యాకోబు గారు తన మామ దగ్గర నుంచి బయలుదేరాడు. లాబానైనా తన మామ దగ్గర నుంచి బయలుదేరి వస్తూ యబ్బోకు దీన్ని రేవు అన్నారు. అంటే ఇది వాగే. యబ్బోకు వాగు. రేవు అనేది ఏంటంటారు చెప్పండి? రేవు అనేది ఒక నది కాదు. రేవు అంటే నది దగ్గర, కాలువల దగ్గర, వాగుల దగ్గర మనుషులు దాటే స్థలాన్ని రేవు అంటారు. పడవలు వచ్చి ఆగే స్థలాన్ని రేవు అంటారు. మనుషులు బట్టలు దుక్కోవడం, స్నానాలు చేయటం ఇవన్నీ ఎక్కడ చేస్తారు? రేవు దగ్గర చేస్తారు. ఇప్పుడు యాకోబు గారు తన 4 భార్యలను 12 మంది పిల్లల్ని దాస జనాంగమును, ఎడ్లు, గొర్రెలు, మేకలు, ఒంటెలు, అన్ని పశు సంపదను సమస్తమును ఆయన యబ్బోకి రేవు దాటించి మీరు పదండి నేను వస్తానని ఇప్పుడు ఆయన అక్కడ మోకరించాడు. యబ్బోకు రేవు చెగడబడితే భయంకరమైన ప్రాంతం అది. క్రూర మృగములు సంచరించే స్థలము. యబ్బోకు రేవు భయంకరమైనటువంటి నీటి వాగు. అది ఉధృతంగా ప్రవహించేదైనా భార్య పిల్లల్ని, సైన్యమును, తన ఆస్తిని సమస్తమును దాటించి క్రూర మృగములు సంచరించే స్థలములో భయమును విడిచి ధైర్యముతో దేవుని సన్నిధానములో మోకరించాడు. దేవునికి స్తోత్రం. క్రూర మృగములు సంచరించే స్థలములో ఆయన మోకరించాడు. ప్రార్థన చేయడానికి ఒంటరిగా మిగిలిపోయాడు. మీ ఇంట్లోనే, అది మీ ఇల్లే, అందరూ వినండి, దేవుని స్తోత్రం చెప్పండి. మీ ఇంట్లోనే మీ ఆయన ఊరు వెళ్ళాడు, పిల్లలేమో బయటికి వెళ్ళారు, 12 అయినా 1 గంట అయినా రాలా. నువ్వు చూస్తా ఉన్న వాటిని నిద్ర పట్టింది. అంతే, నిద్ర పట్టింది. వంటగదిలో ధనామని పడిపోయింది ఏదో ప్లేటో గ్లాసో. ధైర్యంగా ఉండేవాళ్ళు ఉంటారా? ఏం పట్టదో, ఏం వచ్చిందో ఏమో. నిన్న ఇంటి ముందు ఒకటి చచ్చాడు, మొన్న ఇంటి ఆయన వాళ్ళు చచ్చిపోయారు. గుర్తొస్తాయా రావా? వచ్చి కదులుతారు అక్కడి నుంచి. కొంతమంది పురుషులు కూడా అంతే, నాలాంటి వాళ్ళు. ఎవరు లేరనుకో, ముందు గదిలో కూర్చొని లోపల గది లేదన్నా ఎలికేదన్నా పడేస్తే ఇక అటు చూస్తానికి కూడా ధైర్యం. ఒకవేళ అటు చూస్తే దెయ్యం కనపడిద్దామో. మీ ఇంట్లోనే నీకు భయపడతావుగా, చీకట్లో ఉండలేవే. కొంతమంది గదులన్నిటిలో లైట్లన్నీ వేసుకొని ముఖానికి లైట్ పడే తట్టుంటే కానీ నిద్రపోతారు. ఎందుకు? లైట్లు అడిపితే దేవొచ్చు దేవు మీద. కానీ నీ ఇంట్లో నువ్వే భయపడతావు కదా. యబ్బోకు రేవు క్రూర మృగములు సంచరించే స్థలం అది. విష సర్పములు తిరిగి స్థలం అది. పగలంతా అటు నుంచి జంతువులు, మనుషులు దాడతారు ఆ రేవులు. కానీ రాత్రి అయితే కేకరారణ్యం అది. భయంకరమైన క్రూర మృగములు సంచరించే స్థలము. అవన్నీ ఏమీ గుర్తులేవు ఇప్పుడు ఆయనకి. ఇప్పుడు ఒక్కడే మిగిలిపోయాడు. అందుకని ప్రత్యేకముగా రాశారు, ఒక్కడే మిగిలిపోయాడు. ఎవరిని ఉంచుకోవాలి దగ్గర? అబ్బాయి నాకు భయం ఉందిరా, నేను ప్రార్థన చేస్తూ ఉంటా కానీ నువ్వు కళ్ళు తెరిచి చూస్తూ ఉండు అని అనుకోలా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యాకోబు గారి యొక్క ప్రార్థన బలము కలిగినటువంటిదై శక్తివంతమైనటువంటి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఎప్పటి వరకు నాయనా నీ మాటను వ్యతిరేకించా, నేను నీ మాటను వ్యతిరేకించా, అయినా నువ్వు నన్ను విడిచిపెట్టలా. నా తండ్రిని మోసం చేసి బయలుదేరా, అన్నని మోసం చేసి బయలుదేరా, అయినా నువ్వు నన్ను విడిచిపెట్టలా. మా మామను మోసం చేశాను, అయినా నన్ను విడిచిపెట్టలా. నీవు ఇంత విస్తారమైన ఆస్తిని ఇచ్చావు, నన్ను విడిచిపెట్టలేదు. కానీ నీవు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను విడిచిపెట్టనయ్యా అని పట్టుకున్నాడు. ఇప్పుడు యాకోబు గారికి ఏం తక్కువైంది చెప్పండి? ఏం తక్కువైంది? నీ మెడ నిండా బంగారం ఉంది, చెవుల నిండా బంగారం, చేతుల నిండా బంగారం ఉంది. ప్రభువా నన్ను ఆశీర్వదించాయి, నన్ను ఆశీర్వదించాయి అంటావు ఎందుకు? ఇంకా చాలదా అది? ఆ బంగారం చాలదా? ఆ ఇల్లు చాలదా? ఇచ్చిన ఆస్తి చాలదా? ఇంకా ఆశీర్వదించాలా? మనిషికి తృప్తి లేదుగా.
మంచిది, ఆశీర్వదించమని అడుగుతున్నావు. నీ ఉద్దేశం ఏమిటో అది నీకు తెలిసి ఏ ఆశీర్వాదం కావాలో. కానీ యాకోబు గారు అడుగుతున్నటువంటి ఆశీర్వాదము ధనధాన్యమును బట్టి కాదు. విస్తారమైన ఆస్తి ఉంది. ఒక భార్య కాదు, 4 ఉన్నారు. ఒక పిల్లలు కాదు, 12 మంది ఉన్నారు. వందలు వేల సంఖ్యలో గొర్రెలు, మేకలు, ఒంటెలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటి ఆయన ఆశీర్వదించమంటున్నాడు అంటే, నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను విడిచిపెట్టను నిన్ను అంటున్నాడు. ఏం ఆశీర్వాదం కావాలి ఇప్పుడు అంటే, ఆస్తిపాస్తులు పెరిగే ఆశీర్వాదం కాదు ఆయనకు కావాల్సింది. అయ్యా ఇదిగో ఇప్పుడు నేను చేసిన నా పొరపాట్లన్నిటికీ నీవు శిక్ష విధించావు. ఏ రూపంలో అంటే, ఇదిగో నా అన్న రూపంలో శిక్ష విధించావు. వాడు నన్ను చంపడానికి వస్తున్నాడు. మా అన్న ఎంత మూర్ఖుడో, వాడు ఎంత బలాజుడో నాకు తెలుసు. దానికి తోడు 400 మందిని ఎంట పెట్టుకొని వస్తున్నాడంట. ఒక్క బాధే నేను చచ్చిపోతానయ్యా, అసలుకే నేను బలహీనుణ్ణి. దావీదు గారంట కొంచెం హైట్, యాకోబు గారు హైట్ తక్కువ అంట. మా అన్నేమో బలాజుడు. అంతమందిని 400 మంది ప్రజలను వెంట పెట్టుకొని వస్తున్నాడు. నన్ను క్షమించయ్యా, ఇప్పుడు నువ్వు నన్ను ఆశీర్వదించాలి. నా ఆస్తులో కాదు, నా అంతస్తులో కాదు, నా కలిమిలో కాదు నీవు ఆశీర్వదించాల్సింది. ఇప్పుడు నేను మరో రకముగా బ్రతకడానికి, నీకిష్టుడుగా బ్రతకడానికి ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదములు ఇవ్వు ఇప్పుడు అన్నాడు. దేవుడు అన్నాడు, నీవు ఇశ్రాయేలుగా జీవిస్తావు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక నుంచి నీ పాత బ్రతుకు, పాత జీవితం కాదు, పాత నడవడి కాదు. ఈ రోజు నుండి నువ్వు అడిగావు కనుక పశ్చాత్తపడ్డావు, ఏడ్చావు, కన్నీరు కార్చావు, అంత చుట్టూ వాతావరణం మర్చిపోయి దేవునిలో లీనమైపోయావు కనుక ఇక నుండి నీవు యాకోబువు కాదు, ఇశ్రాయేలుగా జీవిస్తావు. తరతరములకు నీ బిడ్డలను, సంతానములకు రాజ్యమునిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా దేవుని సన్నిధానములో ఒంటరిగా పోరాడాలి. ఇందాక సహోదరి ప్రార్థన సాక్ష్యం చెబుతుంది. 2 గంటలకు మెలుగు వస్తే ప్రార్థన చేసింది, 4 గంటలకు మెలుగు వస్తే ప్రార్థన చేసింది, ఎక్కడైనా ఏడ్చి ప్రార్థన చేసింది. దేని కొరకు? కుమారుడు అమెరికాలో ఇబ్బంది పడుతున్నాడు, ₹1,00,000 కావాలి, ఉద్యోగం కావాలి. ఇప్పుడు ఉద్యోగం వచ్చింది, ఇక ₹1,00,000 బాకీలు తీరిపోతాయి. ఇంక ఇప్పుడు ఇష్టం వచ్చినప్పుడు లేచి ప్రార్థన చేసుకోవచ్చు. అంతేగా మనుషుల స్వభావం అది. కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు అందరూ కలిసి ప్రార్థన చేస్తాం. ఒక కుటుంబం తెలిసి నాకు వాళ్ళ ఇంట్లో ఏదన్నా ఆపద వచ్చింది, అందరూ రండి ప్రార్థన చేద్దాం అంటారు. ఏమీ బాధ లేదనుకో, వాళ్ళ మూలన ఒకళ్ళు అక్కడ, ఒకళ్ళు ఎక్కడ మెట్లు చూసుకొని అక్కడెక్కడ కూర్చొని వ్యవహారాలు చేసుకుంటూ ఉంటారు. ప్రార్థనే ఉండదు. ఇక అలా ఉండకూడదు. మనం ఎప్పుడు ఒకే తీర్మానం, ఒక నూతన తీర్మానంలోనికి రా. ఇప్పుడు నీ తీర్మానమును బలపరుస్తాడు దేవుడు. బలమైనటువంటి తీర్మానము నూతనముగా పుడితే నీవు ఇప్పుడు యాకోబు కాదు, ఇక ఇశ్రాయేలుగా జీవిస్తావు. దేవునికి స్తోత్రం. అటు తీర్మానము నీలోనికి రావాలి. తీసుకుంటావా ఇప్పుడు? అయ్యా నేను యాకోబు వంటి మోసకరమైన జీవితంలో జీవించను, యాకోబు వంటి నిర్జీవమైనటువంటి జీవితంలో జీవించను. ఇప్పుడు నేను ఇశ్రాయేలు వలె, ఇశ్రాయేలు జనాంగములో నుండి క్రీస్తు జన్మించడానికి ఆస్కారం ఇచ్చినటువంటి యోధా సంతతిలో నాలో నుండే వచ్చేటట్లుగా నేను బ్రతుకుతానని ఒక నూతన తీర్మానం తీసుకున్నాడు. ఒక నూతన తీర్మానం, బలమైన తీర్మానంలోనికి మనం వద్దాం. మరొక నదిని గురించి చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 2వ వచనం. 17వ అధ్యాయము రాజుల 2వ గ్రంథము. ఏలియా గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏలియా, ఇదిగో అహాబుతో చెప్పమన్న మాట చెప్పేశావు కదా, ఇప్పుడు నువ్వు బయలుదేరి ఇక్కడి నుంచి 3.5 సంవత్సరంలో వర్షమైన మంచైనా కురవదని చెప్పాడు. అక్కడి నుంచి బయలుదేరమన్నాడు. నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి తూర్పునకు బయలుదేరి వెళ్ళు, యోర్దానుకు అవతల కేరీతు వాగు దగ్గర దాగి ఉండము. చాలు ఇంక ఇప్పుడు చూడండి, నా వైపు చూడండి. యెరూషలేములో ఉన్నటువంటి రాజైన అహాబుతో మాట్లాడుతున్నాడు. అహాబుతో చెప్పమన్న విషయం చెప్పేశాడు. ఇప్పుడు దేవుడు మరలా ప్రత్యక్షమయ్యి, ఏలియా ఇక్కడి నుంచి నువ్వు బయలుదేరి
ఎటు వెళ్ళాలనుకుంటున్నావు అంటే, ఎటు వెళ్ళమంటావు అయ్యా నాకేం తెలుసు అంటే, యొర్దానుకు అవతలికి వెళ్ళు, యొర్దాను దాటి వెళ్ళు, తూర్పున కేరీతు వాగు ఉన్నది, అక్కడ నీవు దాగి ఉండు అన్నాడు. కేరీతు అంటే ప్రత్యేకత. కేరీతు అనేటువంటి వాగుకు అర్థం ఏంటంటే ప్రత్యేకమైంది, ప్రత్యేకత కలిగింది. నీ వాగుకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా? అది 20 కిలోమీటర్లు మొత్తం లెంగ్త్ కలిగిన వాగు. అది 20 కిలోమీటర్ల వాగు. మొదట ఒక 4 కిలోమీటర్లు సరాసరి వస్తుంది. అందరూ వినండి, తూర్పు నుండి పరమటకి ప్రవహించే నది ఇది. తూర్పు నుంచి పరమటకి చాలా నదులు, కాలువలన్నీ పరమట నుంచి తూర్పుకు ప్రవహిస్తాయి. కానీ ఈ కెరీతు వాగు తూర్పు నుంచి 4 కిలోమీటర్లు ముందుకు వచ్చి మరలా రౌండ్ తిరిగి 2 కిలోమీటర్ల వెనక్కి వెళ్ళి మరలా అక్కడి నుంచి రౌండ్ తిరిగి అలాగ వస్తూ ఉంటుంది, ప్రవహిస్తుంది. ఒక ప్రత్యేకమైనటువంటి నది ఇది కెరీతు వాగు. ఈ వాగుకు ప్రత్యేకత, అన్ని వాగులు పరమట నుంచి తూర్పుకి వెళితే ఇది తూర్పు నుంచి పరమటకు వచ్చి యోర్దాను దగ్గరకు వచ్చి యోర్దానులో కలిసిపోద్ది. ఒక ప్రత్యేకమైనటువంటి వాగు ఇది. యెరూషలేములో నదులన్నీ ఎండిపోయినా, యోర్దాను నది ఎండిపోయినా చాలా కాలము ఈ కెరీతు వాగులో నీళ్లున్నాయి. అది నెలలో వారాల తరబడి ఉన్నాయి. ఆయన ఇక్కడే ఉన్నాడు. కాకోలములకు ఆజ్ఞ ఇస్తే రొట్టె తీసుకొచ్చాయి, మాంసం తీసుకొచ్చాయి, తిన్నాడు. ఆ నీరు తాగుతున్నాడు, అక్కడే దాగి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది నా నీ జీవితంలో కెరీతు వాగు అనుభవం నీలో ఉండాలి. కెరీతు వాగు అనుభవం ప్రత్యేకమైనది. అందరు వెళ్ళే దారిలోని వెళ్ళడం కాదు. అందరితో పాటే కదండి, కులంతో పాటే కదండి మేము కూడా అంటారు కొంతమంది. అందరితో పాటు నీవు కలిసిపోతే నీలో ప్రత్యేకత ఉంది. లోకస్తులు జీవించినట్టే నీవు జీవిస్తే ఆచారాలు, అలవాటులు, లోక సంబంధమైనటువంటి వ్యవహారాలన్నీ అందరు చేసినట్టే నీవు చేస్తే నీకు ఒక విశ్వాసమైన ప్రత్యేకతే ఉంది. క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా, విశ్వాసిగా ఇతరుల కంటే వ్యత్యాసంగా బ్రతకాలి. ఇతరులతో పాటు మనం కలిసిపోవడం కాదు, ఒక ప్రత్యేకత కావాలి. పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులగుటయే మన యొక్క పని, దేవుని చిత్తం. అది పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం. పరిశుద్ధులు ఎప్పుడు అవుతాం చెప్పండి? ఒక రోజుతో అవుతామా? 2 రోజులతో అవుతామా? పోయిన సంవత్సరం పరిశుద్ధులుగా ఉన్నాం, ఈ సంవత్సరం లేకపోతే పర్వాలేదు అనుకుంటామా? అలా కాదే. పరిశుద్ధులుగా బ్రతకడమే దేవుని చిత్తం. నువ్వు చనిపోయే వరకు పరిశుద్ధతను కాపాడుకోవాలి. అందుకనే పౌలు భక్తుడు రోమపత్రిక 12వ అధ్యాయంలో అంటాడు, మనము దేవునికి అనుకూలమును పరిశుద్ధమును దేవుని చిత్తమును ఎరిగి ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును దేవునికి అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలి. మనము దేవునికి అనుకూలంగా బ్రతకాలి. మనుషులకు కాదు అనుకూలం. మనుషులకు అనుకూలంగా బ్రతకడం కాదు, దేవునికి అనుకూలంగా బ్రతకాలి. దేవుని చిత్తమేదో తెలుసుకోవాలి. మన మనస్సు మారి నూతన పరచబడటం ద్వారా రూపాంతరము పొందుతాం. దేవునికి స్తోత్రం. రూపాంతరం ఎట్లా వస్తుందండి? మనలో రూపాంతరం పొందితే రూపాంతర అనుభవంలో ప్రభువు కనపడాలి మన ముఖంలో. నీ ముఖంలో ఎవరెవరో కనపడతారు. ఎవరు సినిమా యాక్టర్లు కనపడతారు. కొంతమంది వాళ్ళు నడుస్తుంటే వెళుతుంటే వాళ్ళే ఊహించుకుంటారు, నేను శ్రీయాలాగున్నాను, జయసుధలాగున్నాను, నేను అలా ఉన్నాను, ఇలా ఉన్నాను అనుకుంటే వెళ్తారు. మగపిల్లలేమో నేను పవన్లా ఉన్నాను అట్లా. ఆ క్రాప్ ఒక్కటి పవన్ కళ్యాణ్ లాగా పెట్టుకుంటే మనిషి అంతా పవన్ లాగా ఉంటారా? నడకొక్కటి సినిమా యాక్టర్ లాగా ఉంటే నువ్వు మొత్తం సినిమా హీరోవేనా? కాదుగా. నువ్వు పోల్చుకుంటావు. సరే మంచిది. ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఇప్పుడు మనస్సు మారి నూతన పరచడం ద్వారా రూపాంతరం చెందుతున్నావా? రూపాంతరం పొందుతున్నావా?
ఒక ప్రత్యేకత నీలోకి వచ్చిందా? కేరీతు వాగు ప్రత్యేకముగా ప్రవహించి ప్రవక్తలను పోషించింది. నీ జీవితంలో ప్రత్యేకత ఏది? అందరితో కలిసిపోతున్నావు. లోకం ఎలా ఉందో, ప్రజలు ఎలా ఉన్నారో, కులం ఎలా ఉందో, స్నేహితులు ఎలా ఉన్నారు, వాళ్ళ కోసం అని నీ జీవిత ఆత్మీయ స్థితిని పోగొట్టుకొని బ్రతుకుతున్నావు. ఇప్పుడు ఏమైపోవాలంట? మనస్సు మారి నూతన పరచట ద్వారా రూపాంతరం రావాలి. నీ రూపం మారిపోవాలా. కొంతమందిని చూడాలండి, వాళ్ళ కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటారు? కోపం వచ్చినప్పుడు చూడాలి వాళ్ళని. ఆకారం మారిపోద్ది, ముఖం అంతా చుట్టూ ఇస్తారు అంటుంటారు. అప్పుడు చూడలేరు వాళ్ళ ముఖాన్ని అసలు కోపం వస్తే. అదేమంటే ఎవరి మీద వంక పెడతారు? బీపీ పెరిగిందిలే అంటారు. నీకు నువ్వు బీపీ తెచ్చుకుంటా, నీకు నువ్వే బీపీ తెచ్చుకుంటావు. ఏమంతా సమస్యలు? నాకు సమస్తమును జరిగించేవాడు దేవుడు. దేవుని మీద నీ భారము, యెహోవా మీద నీ భారము మోపు. ప్రభువా నన్ను నడిపించగలిగిన శక్తి నీది, నేను ఎలా బ్రతకాలో ఎలా ఉండాలో అది నీ చిత్తమయ్యా. రూపాంతరములోనికి రావాలి ప్రియ సహోదరి సహోదరుడా. ప్రార్థనలో మోకరించు, ప్రార్థన చేస్తూ ఉండు. నువ్వు బయటకు వస్తే నిన్ను చూసిన వాళ్ళంతా సిస్టర్ ప్రైజ్ లాడ్, అసలు నువ్వు ప్రార్థన చేస్తే సిస్టర్, నీ ప్రార్థన అనుభవాలు సిస్టర్ అని నిన్ను ప్రార్థన పూర్వకంగా మెచ్చుకోవాలి. అసలు వాడు మాట్లాడితే, వాడు నోరు మాట్లాడితే నొసలే క్రిస్తేయండి అంటారు. ఆ పిల్లతో అసలు మాట్లాడలేము. కొంతమంది దానికే గ్రేటు, నాతో 10 మంది కూడా మాట్లాడలేరు అంటారు ఒక్కొక్కళ్ళు. వాళ్ళు అట్లా నేను 10 మందికైనా సమాధానం చెబుతామంటారు. ఎందుకు? దేనికి ఉపయోగం ఏముంది? లోక సంబంధంగా, ఆత్మ సంబంధంగా నీ చుట్టూ 10 మందిని కూర్చోబెట్టుకొని ప్రార్థన చేస్తున్నావా, పాటలు పడుతున్నావా, వాక్యం చెబుతున్నావా? రూపాంతరపు అనుభవం నీలోనికి వచ్చిందా? మనసు మారి రూపాంతరము పొందితే మనలో నుండి ఎవరు కనపడాలి? క్రీస్తు పోలిక మీలోనికి వచ్చే వరకు నాకు మరలా ప్రసవ వేదన పడుతుంది అంటాడు. ప్రసవ వేదన ప్రతి తల్లికి తెలుసు. ప్రసవ వేదన గొడ్డుబోతుకి ఏం తెలుసులే, బిడ్డ బాధ అంటారు కదా. గొడ్డుబోతులకు తెలియదు. ప్రసవించిన తల్లులేగా అందరూ ఆ బాధ వర్ణించగలమా? వర్ణించలేరు, ఎవ్వరు వర్ణించలేరు. ప్రాణం పోయి మరలా ప్రాణం వస్తుంది. అలాంటి ప్రసవ వేదన మరలా కావాలనుకోవరు ఎవరో. కానీ పౌలు అంటున్నాడు, క్రీస్తు స్వరూపము మీలోనికి వచ్చే వరకు నాకు మరలా. ఒక బిడ్డ కొరకు ఎన్నిసార్లు ప్రసవ వేదన పడతారు చెప్పండి? ఒక బిడ్డ కొరకు ఎన్ని సంవత్సరాలు? ఒక బిడ్డ కొరకు 1 సంవత్సరమే, 1 నెలే, అసలు ఒక్కరోజే ప్రసవ వేదన. ఇప్పుడు వాళ్ళు అంటే 6 నెలల నుంచో పడుతుంటారమ్మా. అత్తయ్య నన్నేం పని చేయొద్దన్నారు, నన్నేం పని చేయొద్దన్నారయ్యా అని ఏనే బకెట్ నీళ్ళు తీసుకెళ్ళి పెట్టాలా. ఇంక 3వ నెల కూడా రాలే, ఇంకా 3వ నెల కూడా రాలేదు నాయన. ఏమకు అన్ని బకెట్తో నీళ్ళు పెట్టాలా, టవల్ ఇవ్వాలా, సబ్బు ఇవ్వాలా, అన్నీ చేసి మళ్ళీ వచ్చేటప్పుడు మెదలకుండా ఇట్టు వస్తూ ఉంటే అయ్యా అనుకుంటూ వస్తే ఏనే పోయి అన్నీ తీసుకురావాలా. ఈ సంవత్సరం అంతా నొప్పులు పడతారు. ఒక్కరోజే ప్రసవ వేదన. ఆ రాత్రి కూడా పనిచేసిన తల్లులు ఉన్నారు తెలుసా. తెల్లారు సులువు సూత్రంగా కానుపులు అయ్యాయి. ఇప్పుడు పౌలు భక్తులు అంటున్నాడు, క్రీస్తు స్వరూపము నీలోనికి వచ్చేవారు. ఒకసారి ప్రసవ వేదన పడ్డా మిమ్మల్ని కన్నాను, ఇప్పుడు మరలా రూపం పోయింది మీ దగ్గర. క్రీస్తు స్వరూపం పోయింది. పాడటం లేదు, ప్రార్థన లేదు, చదవటం లేదు, సాక్ష్యం సరిలేదు. మీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకున్నారు కనుక ఏ రూపం వచ్చింది ఇప్పుడు మీలోకి? ఏ రూపం? ఒకప్పుడు మాట్లాడితేనే మీ మాట వాక్ శుద్ధిగా ఉండేది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఏందంట అయితమ్మలు ఏం, అసలు మాట తీరే బాగా, అట్లా ప్రవర్తన సరిలేదు, వాక్య అనుభవం లేదు, ప్రార్థన అనుభవం లేదు. దుష్టుడు కనపడుతున్నాడు మీలో. అందుకని క్రీస్తు స్వరూపం మళ్ళీ మీలోకి రావాలంటే, ఆ మొదటి విశ్వాసం, మొదటి భక్తి మీలో కనపడాలంటే మీ కొరకు నేను మరలా ప్రసవ వేదన పడుతున్నా. ప్రభువా
వాళ్ళు రక్షించబడ్డారయ్యా, విశ్వాసులని పేరేనయ్యా. ఒక్కరోజు ప్రార్థన చేశారు గారు, ఒకరోజు బైబిల్ చదివారు గారయ్యా, ఒకరోజు తెగించి పాట పాడదాం, తెగించి ప్రార్థన చేద్దామని ఒక్కసారి కూడా మందిరంలో అనుకోరయ్యా. ఒకవేళ ఎవరన్నా పేరు చెబితే ఈ అదవులకు నేనే కనపడతానని ప్రార్థన ఏదో బలవంతంగా చేస్తారే తప్ప నిజంగా ఆత్మీయంగా అసలు ఉజ్జీవంగా ప్రార్థన చేసే అనుభవాలు లేవు. మన ప్రార్థన ఎవరైనా మెచ్చుకోవాలని నైస్గా చేస్తామే కానీ మన ప్రార్థన దేవుని సింహాసనం దాకా చేరుతుందన్న ఉజ్జీవంతో ఆత్మీయంగా ప్రార్థన చేసే అనుభవాలు పోయినాయి. కాబట్టి క్రీస్తు స్వరూపం లేదు నీలో. క్రీస్తు స్వరూపం కొరకు మనం ప్రయాసపడదాం. ఇప్పుడు అంటున్నాడు, మనస్సు మారి నూతన పరచబడటం ద్వారా రూపాంతరము చెందండి. రూపాంతరం ఒక ప్రత్యేకత. పరిశుద్ధులగుటే దేవుని చిత్తం, పరిశుద్ధులగుటే దేవుని చిత్తం. చివరిగా ఒక వాగు గురించి చూద్దాం. ఒక వాగు, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 1వ వచనం. మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధిలో నుండి ప్రవహించుట ఆ దూత నాకు కనపరిచింది అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్ మూసేయండి, ఇంకా అవసరం లేదు. స్ఫటికము వలె మెరయునట్టి ఒక నది, జీవము కలిగిన నది, అది జీవనది. జీవనది. ఇప్పుడు దాకా నువ్వు చూసిన వాగులు, నదులు మనుషుని యొక్క బలహీనతలను చూపిస్తున్నాయి. దేవుని గొర్రెపిల్లైన క్రీస్తు సింహాసనం నుండి ప్రవహిస్తున్నటువంటి ఈ నది స్ఫటికము వలె మెరుస్తూ ఉంది. స్ఫటికము తెలుపును సూచిస్తుంది. స్ఫటికము వెండి వంటిది. వెండి విమోచన క్రైదనము చేశాడు ప్రభు. వెండి విమోచనకు గుర్తు. స్ఫటికము వలె మెరియు జీవనది సింహాసనము క్రింద నుండి పట్టణములోనికి ప్రవహించింది. ఆ జీవనది ఇరుప్రక్కల జీవవృక్షములు ఉన్నాయి. అవి ఏ పంటైనా సరే సంవత్సరానికి ఒక్క కాపే కాస్తుంది. అవునా? ఏ పంటైనా సంవత్సరానికి ఒక్క కాపే కాస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు హనుమయ్య గారి కంపెనీలో ఒక చెట్టు ఉంటుంది, మామిడి చెట్లు 2-3 ఉంటే కొట్టేశారు. అది సంవత్సరంలో 2 కాపులు కాస్తుంది. సంవత్సరంలో 2 కాపులు అలాంటివి చూసాం. కానీ నెల కాపు కాసే వృక్షాలని ఎక్కడున్నాయి? ఇదిగో పరలోకములో ఉన్నాయి. నెల కాపు కాస్తాయి. జీవజల నది ఉంది. జీవజల నది ప్రక్కన జీవవృక్ష ఫలములు ఉన్నాయి. ఎవరికి అంటే జయించువాడు నా దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిస్తా, జీవజలములను త్రాగనిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరో ఇందులో ఉంటారు అంటే వారు మనస్సు మారి నూతన పరచబడిన వారు, యాకోబు వలె ఎబ్బేకు రేపు దగ్గర పోరాడినటువంటి వారు, దావీదు గారి వలె సిక్లాగులో దేవునికి మహిమ తెచ్చిన వారు, అలాగనే కిద్రోను మురికి ఆ నిషిద్ధమైన పడవేసినటువంటి హిజ్కియా గారి వలె. అందుకనే దేవుడు హిజ్కియాకు మళ్ళా ఆయుష్ పెంచాడు ప్రార్థన చేసినప్పుడు. ఇలాగా మన జీవితాల్లో మనము రూపాంతరపు అనుభవంలోనికి వచ్చినప్పుడు, మన జీవితాల్లో మనము రూపాంతరపు అనుభవం దేవునిలో మనం తీసుకొచ్చి దేవునికి మహిమ కలిగించినప్పుడు నీవు జయించిన వారి వరసలో చేరి జీవవృక్ష ఫలములను భుజిస్తూ జీవజల నదులను తాగుతాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. మరొక వాగుని గురించి చెబుతా మీకు. అదేమిటంటే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది, అది ఇప్పుడు కనుమరుగైపోయింది. చాలా వాగులు కనుమరుగైనాయి. ఆ వాగు ఏంటంటే అత్తమడుగు వాగు అంట. అది కృష్ణా జిల్లాలో ఉండేది ఒకప్పుడు. అత్తమడుగు వాగు అనేది కృష్ణా జిల్లాలో ఉండేది. అది కనుమరుగైపోయింది ఇప్పుడు. అది పవర్ఫుల్ వాగు. అందులో లోక సంబంధమైనయే ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న వాగులన్నీ కూడా మానవ జీవితాల్లో ఉన్న బలహీనతలను ఎత్తి చూపించాయి. కాబట్టి మనము ఈ వాక్య ప్రకారంగా బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.